అకేషన్ ఏదైనా లొకేషన్ ఎక్కడైనా తెలుగువారి వేడుక అంటే ఆలివ్ మిఠాయి ఉండాల్సిందే. మిఠాయి అంటే ఆలివ్. టెంపుల్ సిటీ ప్రపంచవ్యాప్తంగా హిందువులకి ఆధ్యాత్మిక కేంద్రం అనుకునేటువంటి తిరుమల ఇప్పుడు తిరుపతి గ్రేటర్ తిరుపతిగా రూపాంతరం చెందబోతుంది. దక్షిణ భారతదేశంలోనే అతిపెద్ద మెట్రో నగరాల్లో ఒకటిగా మారేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఈ దిశగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అడుగులు వేసింది. ఆల్రెడీ గ్రేటర్ తిరుపతికి సంబంధించి మున్సిపల్ కార్పొరేషన్ గత నెల 24వ తేదీనే తీర్మానాన్ని ఆమోదించింది. అది రాష్ట్ర ప్రభుత్వ పరిశీలనకు వెళ్ళేటువంటి క్రమంలో ముఖ్యమంత్రి చేసినటువంటి మరొక సూచన మేరకు మరో 10 గ్రామాలని ఇందులో కలపాలని చెప్పని నిర్ణయించారు. దానికి సంబంధించినటువంటి వివరాలు ఒకసారి చూద్దాం. ఇది తిరుపతికి సంబంధించి గత నెలలో గ్రేటర్ తిరుపతి ప్రతిపాదనలకి కార్పొరేషన్ ఆమోదం తెలిపింది. ప్రస్తుతం ఉన్నటువంటి నగర విస్తీర్ణం చూస్తే 30.17 చదరపు కిలోమీటర్లు మాత్రమే. అంటే ఒక చిన్న టౌన్ లాగా ఉండేటువంటి ప్రాంతం. వాస్తవానికి అంతర్జాతీయంగా పేరున్నటువంటి తిరుపతికి ఖచ్చితంగా ఆ స్థాయి నగరంగా రూపాంతరం తీసుకొస్తే కనుక అభివృద్ధి చెందడంతో పాటు దక్షిణ భారతదేశంలోనే ముఖ్య నగరాల్లో ఒకటి అయ్యేటువంటి అవకాశం ఉంటుందని చెప్పి ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు భావిస్తున్నారు. అందులో భాగంగానే 63 యాక్చువల్గా ఇప్పుడు కొత్త ప్రతిపాదనలు కనుక ఆమోదం చేసినటువంటి ప్రతిపాదనలు చూస్తే 283.80 చదరపు కిలోమీటర్లకు పెరగబోతుంది. అయితే ఇందులో 4 మండలాలు కలిస్తే చంద్రగిరి, ఏర్పేడు, తిరుపతి రూరల్, రేణిగుంటలో మొత్తం 63 గ్రామాలను కలపాలని చెప్పి అధికారులు ఒక ప్రపోజల్ ఇచ్చారు. అయితే మున్సిపల్ కార్పొరేషన్ ఇచ్చినటువంటి క్లియరెన్స్లో 53 గ్రామాలను మాత్రమే ఇందులో కలిపే దిశగా అడుగులు వేశారు. అంటే మిగతా 10 గ్రామాలు, ఒక 5 గ్రామాలు తిరుపతి రూరల్ మండలంలో ఉన్నటువంటి గ్రామాలనే మినహాయించారు. చంద్రగిరిలోను అలానే రేణిగుంటలో కూడా కొన్ని మినహాయించిన గ్రామాలు ఉన్నాయి. వాటిని కూడా కలిపేయాల్సిందిగా ముఖ్యమంత్రి సూచన చేశారు. ఈ మరో 10 పంచాయతీలను కూడా కలిపితే కనుక ఖచ్చితంగా తిరుపతి స్వరూపానికి తగ్గట్టుగా, ఎందుకంటే ఆ నిర్ణయం తీసుకోవడానికి కూడా ఒక కారణం ఉంది. ఎందుకంటే తిరుపతికి అతి సమీపంలో, ఇది ఉదాహరణకి తిరుపతి గ్రామీణ మండలంలో ఉన్నటువంటి గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి గ్రామాలు 29 గ్రామాలు ఉన్నాయి. ఇందులో వీటిలో 5 గ్రామాలను మినహాయించారు. కానీ అన్ని గ్రామాలు కొలతల ప్రకారం చూస్తే 10 నుంచి 12 కిలోమీటర్ల రేడియస్లోనే తిరుపతి పట్టణం చుట్టూ ఉన్నటువంటి అనమాట. ఇది చూస్తే ఇక అవిలాల, ఇదైతే ఆల్మోస్ట్ తిరుపతిలోనే ఉంటుంది. అవిలాల మైదానం అంటే చిరంజీవి గారు ప్రజారాజ్యం సభ పెట్టినప్పుడు అక్కడే ఒక పెద్ద ప్రాంగణం ఉంటే నిర్వహించారనమాట. అంటే అది తిరుపతికి ఆనుకుని ఓ 10 కిలోమీటర్లు 12 కిలోమీటర్ల లోపే ఉంటుంది. అలానే బ్రాహ్మణపట్టు 12 కిలోమీటర్లు, చెర్లోపల్లి, తిరుపతి రూరల్ ఇది కూడా 10 కిలోమీటర్ల లోపే వస్తుంది. అలానే చిగురువాడ ఉత్తర కండ్రిక, ఇటు దక్షిణ కండ్రిక, ఈ రెండు కూడా 8-10 కిలోమీటర్ల డిస్టెన్స్లో ఉంటుంది. దామినేడు 6 కిలోమీటర్లు, దుర్గా సముద్రం, ఈ మొత్తం పంచాయతీలు అన్నింటిలో అతిపెద్దది ఈ దుర్గా సముద్రం. ఇది 10 కిలోమీటర్ల డిస్టెన్స్లో ఉంటుంది. అలానే గొల్లపల్లి 9 కిలోమీటర్లు, కాలూరు 12 కిలోమీటర్లు, కొత్తూరు 8 కిలోమీటర్లు, కంట్రపాకం ఇది 8 కిలోమీటర్లు, కుప్పుచంద్రపేట ఇది 5 కిలోమీటర్లే ఉంది, మల్లంగుంట 4 కిలోమీటర్లు, మల్లవరం 8 కిలోమీటర్లు, మండలమూడి ఇది కూడా 5 కిలోమీటర్లే ఉంది. ఇక నల్లమణి కాలువ 4 కిలోమీటర్లు, పడి 9 కిలోమీటర్లు, పైడిపల్లె 12 కిలోమీటర్లు, పాకనంకం ఇది 10 కిలోమీటర్లు, పాత కాలువ 9 కిలోమీటర్లు, పేరూరు తిరుపతి రూరల్ పరిధిలో ఇది కూడా అంతే, దాదాపు అదే డిస్టెన్స్ వస్తే. అలానే పూడిపట్ల తిరుపతి 9 కిలోమీటర్ల డిస్టెన్స్లో ఉంటుంది. రామానుజపల్లె 4 కిలోమీటర్లు, తనుపల్లె ఇది కూడా 4 కిలోమీటర్లు, తుమ్మలగుంట 1 కిలోమీటర్ పరిధిలో ఉండేది. తిరుచానూరు అంటే టెంపుల్ వెళ్ళిన ప్రతి ఒక్కరు కూడా, తిరుమల వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్న వాళ్ళందరూ అక్కడికి వెళ్తారు. ఒక 20 కిలోమీటర్ల వరకు అక్కడ డిస్టెన్స్ వస్తుంది. ఇక వేదాంతపురం తిరుపతికి 4 కిలోమీటర్ల దూరంలో ఉంది, వేసూరు 8 కిలోమీటర్ల దూరం ఉంది, యోగి మల్లవరం 4 కిలోమీటర్లు. సో ఈ లెక్క ప్రకారం చూస్తే అసలు తిరుపతి గ్రామీణ మండలం మొత్తం కూడా ఈ దీనిలోనే కలవబోతుంది అనమాట. సో ఈ మొత్తం ఇది తిరుపతికి సంబంధించింది. అయితే మిగతా ప్రాంతాలు కూడా అదే పరిస్థితి కనిపిస్తుంది. ఏర్పేడు కానీ, రేణిగుంట కానీ, చంద్రగిరి కానీ. సో ఈ 10 గ్రామాలను కూడా కలిపితే ఖచ్చితంగా ఇది ఒక మెట్రో సిటీగా రూపాంతరం చెందడానికి అవకాశం ఉంటుంది. ఒకసారి దీనిలో ఉన్నటువంటి ఒక అడ్వాంటేజ్ ఏంటంటే జాగ్రఫీ. తిరుపతి పట్టణం ప్రస్తుతం ఉన్నటువంటి లొకేషన్, ఇది దక్షిణ భారతదేశం మ్యాప్ మనం చూస్తే కనుక దక్షిణాది రాష్ట్రాలుగా చెప్పుకునేటువంటి వీటన్నిటికీ ఈ సెంటర్ పాయింట్లో తిరుపతి పట్టణం ఉంటుంది. సో అందుకని రాబోయే రోజుల్లో ఇది ఇంకోటి బెంగళూరు చెన్నై హైవేకి కూడా కనెక్ట్ అయ్యేటువంటి మార్గం అవుతుంది. సో ఇది ఇక్కడ హైదరాబాద్ నుంచి వచ్చేటువంటి వాళ్ళకి కానీ, ఇటు కేరళ నుంచి వచ్చేటువంటి వాళ్ళకి అందరూ కూడా సెంటర్ పాయింట్, ఇటు విశాఖ నుంచి వచ్చేటువంటి వాళ్ళకి కానీ అందరికీ కూడా సెంటర్ పాయింట్ అవుతుంది. కాబట్టి ఫ్యూచర్లో దక్షిణాది నగరాల్లో ఒక కీలకమైనటువంటి
నగరంగా మెట్రోగా అభివృద్ధి చెందడానికి అవకాశం ఉన్న ప్రాంతం అవుతుంది తిరుపతి. సో దీన్ని దృష్టిలో పెట్టుకునే 280 కిలోమీటర్లు చదరపు కిలోమీటర్ల వైశాల్యం ఉన్నప్పటికీ కూడా 10 గ్రామాలను కూడా 10 గ్రామ పంచాయతీలను కూడా విలీనం చేయాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం సూచించింది. సో తాజాగా తీర్మానం చేసి పంపుతారు. ఇది రాష్ట్ర కేబినెట్ ఆమోదం తర్వాత మున్సిపల్ శాఖ జీవో ఇచ్చినాక గ్రేటర్ తిరుపతి దిశగా అడుగులు పడతాయి. ఈ ఏడాదిలో అంటే ఈ ప్రాసెస్ ఇప్పుడు మొదలైతే బహుశా రేపు స్థానిక ఎన్నికల నాటికి గ్రేటర్ తిరుపతిగా రూపాంతరం చెందేలాగా ప్రణాళికలు అమలు చేయాలని ఏపీ ప్రభుత్వం భావిస్తుంది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.